మ్యామ్ యూజువల్గా అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ చూస్తూ ఉంటాము మనము. ఇస్ ఇట్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హర్సిటిజం ఆర్ ఇస్ ఇట్ సేమ్ థింగ్? హిర్సుటిజం విచ్ ఈస్ మోస్ట్ కామన్ ఇన్ ద ఫీమేల్స్ నవే డేస్ ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్. ఇది ఏంటంటే మనకు జనరల్గా ఫేస్ పైన కానీ బాడీ పైన ఎక్కడైనా కూడా ఫైన్ హెయిర్ అన్నది మాత్రం కామన్గా ఉంటుంది. ఎక్కువగా ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ మెయిన్గా అప్పర్ లిప్, చిన్, ఫేస్లో సైడ్ లాక్స్ మీద, చెస్ట్ మీద ఎక్కువ హెయిర్ గ్రోత్ అలాంగ్ విత్ థిక్నెస్ చూస్తూ ఉంటామన్నమాట. కాస్మెటిక్ అపియరెన్స్ వైజ్గా ఇట్స్ నాట్ దాట్ యాక్సెప్టబుల్. సో దీన్ని మనం హిర్సుటిజం అంటాము. దీనికి మెయిన్గా మనకు కాజెస్ వచ్చేసి పీసీఓఎస్, ఎక్సెస్గా ఆండ్రోజన్స్, మెయిన్గా టెస్టోస్టిరాన్ అన్నది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి అన్వాంటెడ్ హెయిర్ అన్నది వస్తుంటుంది. అలా కాకుండా మనకు ఫ్యామిలీ హిస్టరీలో ఐదర్ మదర్కి కానీ సిస్టర్స్కి కానీ ఉన్నా, లేదా కొంతమంది సడన్ వెయిట్ గెయిన్ అవుతారు, లేదా ఒబీస్ ఉన్న వాళ్ళు, వీళ్ళల్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది వస్తుంది బాడీలో. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల కూడా మనము ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది బాడీ. సో దట్ మళ్ళీ ఆ ఎక్సెస్ ఇన్సులిన్ అనేది ఓవరీస్ మీద యాక్ట్ చేసి టెస్టోస్టిరాన్ని ఎక్కువ అంటే ఆండ్రోజన్ని ఎక్కువ రిలీజ్ చేయడం వల్ల మళ్ళీ ఎక్సెస్ హెయిర్ గ్రోత్ అన్నది వీ కెన్ సీ.